హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫండ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు మార్కెట్ అయితే అనాలిసిస్ చేసుకుందాం. మార్కెట్ బుల్లిష్గా ఉంటుందా బేరిష్గా ఉంటుందని. ప్రజెంట్ అయితే మార్కెట్ ఒక 6 to 7 days మార్కెట్ అయితే సాలిడ్గా మార్కెట్ అనేది ఫాలో అయింది. ఇది మీరు క్లియర్గా ఇక్కడైతే చూడొచ్చు. ట్రేడింగ్ సెషన్ ఫాలో అయిన తర్వాత మొన్న ఒక రోజు నిన్న ఒక రోజు అయితే మార్కెట్ 2 గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేసినాయి. చాలామంది ఈ ఫాల్ తర్వాత ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనుకుంటారు. అంటే మ్యాక్సిమం జరిగేది అదే. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఒక చిన్న అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చిందంటే ఇది ప్రాఫిట్ బుకింగ్. అంటే ఈ ఏరియాలో కొన్న వాళ్ళు, ఈ ఏరియాలో బై చేసిన వాళ్ళు ఇక్కడ ఎక్కడో బుక్ చేసుకుని వాళ్ళ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. సెల్ చేసి వాళ్ళ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. ఆ టైప్లో కూడా ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. కానీ ప్రజెంట్ అయితే ఇవి ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్స్ అయితే కాదు. మార్కెట్ అనేది ట్రెండ్ చేంజ్ అయింది బేరిష్ నుంచి బుల్లిష్కి. ఇక్కడ మీకు ఇది డే క్యాండిల్స్ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ పాస్ చేస్తే కనుక మార్కెట్ అనేది దాన్నే సపోర్ట్ కొన్న ఈ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ కింద తీసుకొని కన్వర్ట్ చేసుకొని మార్కెట్ అయితే అప్సైడ్కి మూవ్ అయింది. అది 50 minutesలో కూడా మీకు చూపిస్తాను. 50 minutesలో అయితే క్లియర్ కట్గా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మీకు డే క్యాండిల్స్లో క్లియర్గా చూపిస్తాను. ఇది డే క్యాండిల్స్లో ట్రెండ్ లైన్. ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ లైన్ భవిష్యత్తులో కనుక ఫ్యూచర్లో కనుక బ్రేక్అవుట్ ఇస్తే, ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ లైన్ని ఈ టైప్లో బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ అనేది అక్కడ నుంచి షార్ప్ అయితే డౌన్ సైడ్కి ఫాలో అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇది క్లియర్. ఇదైతే మనకి క్లియర్ కట్ ట్రెండ్ లైన్. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ కన్ఫామ్గా అయితే డౌన్ సైడ్కి వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజెంట్ అయితే మార్కెట్ బ్రేక్ చేయలేదు. ఈ ట్రెండ్ లైన్నే మార్కెట్ సపోర్ట్ కింద తీసుకొని అప్ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. ఇది డే క్యాండిల్స్లో. ఇప్పుడు మన 50 minutesలో అయితే అనాలిసిస్ చేద్దాం. ఇది డే క్యాండిల్స్లో సపోర్ట్. మెయిన్ సపోర్ట్ నేను మీకు 3 రీజన్స్ చెప్తాను మార్కెట్ ఎందుకని బుల్లిష్గా ఉన్నాయి, లేదా ఫ్యూచర్లో అయితే బుల్లిష్గా ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంటుంది. ఈ క్యాండిల్ చూసే కదా నేను ఆల్రెడీ నేనటి వీడియోలో మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని క్లియర్ కట్ అయితే డ్రా చేసి 50 minutesలో చూపించాను. ఇప్పుడు కూడా అదే సేమ్ రూల్గా అయితే సేమ్ అనాలిసిస్ అయితే ఉంటుంది. మేజర్ సపోర్ట్ అయితే మార్కెట్ ఈ ఏరియా నుంచి ఉంది అసలు అయితే. కాకపోతే మార్కెట్ ఆ ఏరియా వరకు అయితే రాలేదు. ఈ ఏరియాలో అయితే మార్కెట్ అనేది మేజర్ సపోర్ట్ అది. కాకపోతే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్నే సపోర్ట్ కింద అయితే తీసుకుంది. మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అని అయింది. ఇప్పుడు నేను మీకు 50 minutesలో డ్రా చేస్తాను. 50 minutesలో అయితే అనాలిసిస్ చేద్దాం. మీరు క్లియర్గా చూస్తే ఈ హై నుంచి అయితే మనకు ఒక ట్రెండ్ లైన్ పాస్ అవుతుంది. ఈ హై నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ పాస్ అవుతుంది ఇలాగా. ఈ పాసింగ్లో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ వచ్చింది. ఈ క్యాండిల్, ఈ బిగ్ మూమెంట్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు నేను క్లియర్గా డ్రా చేద్దాం. ఈ హై నుంచి ఒక ట్రెండ్ లైన్ క్లియర్ కట్గా మనకైతే ఈ లోలో అయితే సపోర్ట్ తీసుకొని మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయింది. ఇలాంటి అది కూడా మంచి బిగ్ మూమెంట్ క్యాండిల్తో. ఎప్పుడైనా కానీ మార్కెట్లో బ్రేక్అవుట్స్ జరగాలండి. బ్రేక్అవుట్ జరిగే టైంకి ఇలాంటి మంచి బిగ్ మూమెంటంతో కానీ వాలటిలిటీ క్యాండిల్తో కానీ మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తే ఆ డైరెక్షన్లో ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకని ఇలాంటి బ్రేక్అవుట్స్ ఇస్తేనే వ్యాలిడ్ బ్రేక్అవుట్స్గా మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని చిన్నగా ఇలాంటి క్యాండిల్స్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందంటే, అంటే ఈ చిన్న క్యాండిల్స్తో కనుక ఈ క్యాండిల్లో కనుక ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందంటే మనం వాటిని అంత వ్యాలిడ్ బ్రేక్అవుట్ కింద తీసుకుంటాం. ఎప్పుడైనా కానీ బ్రేక్అవుట్స్ అనేవి హై వ్యాలిడ్ మూమెంటంతో అయితే జరగాలి, హై వాల్యూమ్తో అయితే జరగాలి. అప్పుడే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినప్పుడే మార్కెట్స్ అనేవి
ఆ డైరెక్షన్లో వెళ్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ ఇంత క్యాండిల్స్ పడినప్పుడే ఈ ట్రెండ్ లైన్ని ట్రేడర్స్ రెస్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. లేదా చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి అంటే ఈ బ్రేక్అవుట్స్ మీద బిగ్ ప్లేయర్లే కానీ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ అంత ఇంట్రెస్ట్ లేరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడైనా కానీ ఇలాంటివి జరిగినప్పుడు క్లియర్ కట్గా అయితే మనం బ్రేక్అవుట్ జరిగింది అని చూడాలి. అలాగే ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది. ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది, మార్కెట్ అలాగే క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్ అయితే ఈ ఏరియాలోనే ఒక రేంజ్లో ఒక 300 రేంజ్లో అయితే ట్రేడ్ అయింది. ఓన్లీ రేంజ్ బౌండ్లో అయితే ట్రేడ్ అయింది మార్కెట్. ప్రజెంట్ ఇప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ అప్ అయినా కానీ అప్ సైడ్ టు రేంజ్ బౌండ్, ఇదే మన వ్యూ. ప్రజెంట్ అయితే అప్ సైడ్ టు రేంజ్ వన్లోనే మార్కెట్ అనేది ఉంటుంది తప్ప డౌన్ సైడ్కి అయితే వచ్చే అవకాశం లేదు. డౌన్ సైడ్ రావాలంటే మీకు ఇంత డే క్యాండిల్స్లో చెప్పిన ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా కానీ మనం డౌన్ సైడ్కి అయితే టర్న్ అవ్వాలి తప్ప ప్రజెంట్ అయితే మనం డౌన్ సైడ్ తీసుకునే అవకాశం లేదు. ఎప్పుడైనా మనం ఇంట్రాడేలో అయితే బుల్లిష్గా ఉన్నాం, మన వ్యూ ప్రజెంట్ బుల్లిష్గా ఉన్నాం. రేపు మార్కెట్లో ఏం చేయాలి? మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ మనం బుల్లిష్గా ఉన్నాం అంతేగాని మనం బుల్లిష్గా ఉన్నాం అనుకొని వెంటనే మార్కెట్ ఓపెనింగ్లోనే సిఈలు బై చేసేయడం, లేదా ఆప్షన్ సెల్లర్స్ అయితే పిఈస్ని సెల్ చేయడం, ఇలాంటివి అయితే చేయకూడదు. మార్కెట్లో వెయిట్ చేయాలి. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూసి అప్పుడు మనం అప్ సైడ్కి అయితే ఎంట్రీలు తీసుకోవాలి. అంటే ఓపెనింగ్ అయిన తర్వాత మార్కెట్లో 5 minutes టైం ఫ్రేమ్లో ఏమైనా ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయినా కానీ ఏమన్నా ఫ్లాగ్లు బ్రేక్అవుట్ అయినా కానీ ఇలా ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయినా టెక్నికల్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్ ప్యాటర్న్స్ కానీ ఒక రేంజ్లో తిరిగి రేంజ్ బ్రేక్అవుట్లు ఇచ్చినా కానీ ఇలాంటి ఎంట్రీలో మనం అయితే అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకోవాలి. లేదా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మార్కెట్ ఓపెన్ అయ్యి షార్ప్గా ఫాలో చేసి మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఒక ట్రెండ్ లైన్ చేస్తున్నా కానీ ఈ ఏరియాలో మనకి ఒక ట్రెండ్ లైన్ చేస్తున్నా కానీ ఈ ఏరియాలో అయితే మనం బై చేయొచ్చు, అప్ సైడ్కి హోల్డ్ చేయొచ్చు. చూస్తాను, ఒక్క నిమిషం చెప్తాను. ఇలా మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ మనకి ఏమన్నా ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ బ్రేక్అవుట్ చూడాలి. ఎందుకంటే మార్కెట్ ఒక్కోసారి ఈ బాటమ్ చేస్తాకి రివర్సల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ బాటమ్ దగ్గరికి వచ్చి ఒక రివర్సల్ పాయింట్స్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే మాత్రం ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. కన్ఫర్మ్గా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే కనుక ఇలాంటి మార్కెట్లో ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. అప్పుడు మనం ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే ఈ టైప్లో కనబడుతుంది మనకి క్లియర్ కట్గా. ఈ టైప్లో మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ చేస్తుంది. అప్పుడు మనం ఈ బ్రేక్అవుట్లో ఈ ఏరియాలో అయితే ఎంట్రీ అవ్వాలి అప్ సైడ్కి. ఇలాంటి ఎంట్రీలు కూడా మనకి దొరుకుతాయి. ఒకవేళ మార్కెట్ ప్రస్తుతానికి మనకి క్లియర్గా రెండు అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మార్కెట్ అయితే బుల్లిష్. ఒకవేళ మార్కెట్ మనకి గ్యాప్ అప్ కానీ లేదా ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే మనం ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. ఇలా అప్ సైడ్కి వెళ్ళిపోతుంటే ఈ ఏరియాలో మనం ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ దగ్గర ఫ్లాగ్ ఫామ్ చేస్తే కనుక ఈ ఫ్లాగ్లో మనం అయితే తీసుకోవాలి. ఇది ఫస్ట్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతుంటే ఇది ఫస్ట్ ప్లాన్ మనం ఎంటర్ అవ్వడానికి. సెకండ్ ప్లాన్ ఏంటంటే ఒకే రేంజ్లో కనుక సేమ్ ఈరోజు ఉన్న ఈ రేంజ్లోనే మార్కెట్ ఓపెన్ అయ్యి ఎక్కడెక్కడెక్కడే ఒక 2 గంటల పైన కానీ తిరిగి ఎప్పుడైనా కానీ ఒక బిగ్ మూమెంట్ కలితే బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అప్పుడు కూడా మనం అప్ సైడ్ తీసుకోవచ్చు. ఈ రేంజ్లో స్టాప్లెస్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఓ రేంజ్లో ఉంటే ఈ రేంజ్లో బ్రేక్అవుట్ వస్తే తీసుకోవచ్చు. ఇది సెకండ్ ప్లాన్. లేదు మార్కెట్ ఓపెనింగ్ అయ్యి మెల్లమెల్లగా డౌన్ సైడ్కి వచ్చేస్తుంటే అప్పుడు ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్లో అయితే మనం అయితే ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి ఈ ట్రెండ్ లైన్లో అయితే ఎంటర్ అవ్వాలి. ఇది థర్డ్ ప్లాన్ మనకి.
ఈ ఏరియాలో అయితే మనం ఎంటర్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో ఆ ఏరియాలో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఈ లోని మార్కెట్ అనేది సపోర్ట్ కింద అయితే తీసుకుంటుంది. అప్పుడు ఇది డబుల్ బాటంగా కన్వర్ట్ అవుతుంది. ఇదొక బాటం, అలాగే ఇదొక బాటం డబుల్ బాటంగా అయితే కన్వర్ట్ అవుతుంది మార్కెట్. ఇది ఒక డబుల్ బాటం ప్యాటర్న్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కూడా మనం అయితే అప్సైడ్ హోల్డ్ చేయొచ్చు. ఇది మనకి థాట్ ప్లాన్. ఇదైతే ఇలా అయితే మనం మార్కెట్ అయితే అనాలిసిస్ చేసుకోవాలి, అలాగే ప్లాన్ చేసుకోవాలి. మనకి బేరిష్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి ఈ మార్కెట్లో బేరిష్ ఎంట్రీలు వస్తే ఏం చేయాలి అనుకుంటే, బేరిష్ ఎంట్రీలు వస్తే మాత్రం మనం అవాయిడ్ చేసేయాలి, ట్రేడ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే మన ప్లాన్ బుల్లిష్ ఎంట్రీలు వస్తేనే తీసుకుంటాం, బేరిష్ ఎంట్రీలు వస్తే మనం అవాయిడ్ చేస్తాం. ఒకవేళ మన వ్యూ బేరిష్గా ఉంటే బేరిష్ ఎంట్రీలు వస్తే బేరిష్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మనదైతే బుల్లిష్గా అయితే మనం అనుకుంటున్నాం. బుల్లిష్ ఎంట్రీలు వస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే చేయకూడదు. ప్రజెంట్ అయితే మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉన్నాం. ఇలా నేనైతే 3 ప్లాన్స్ అయితే చెప్పాను. మార్కెట్లో ఇంకేమైనా ఈ ప్లాన్ ప్రకారమే కాదు, ఏదైనా ప్యాటర్న్స్ ఫామ్ అయినా కానీ నేనైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.